ఈ నిర్గమాకాండంలో 8వ అధ్యాయం 3వ అధ్యాయం 8వ వచనంలో ఐగుప్తు చేతుల దేశం నుండి విడిపించి వచ్చితిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఐగుప్తు చేతుల నుండి ఇశ్రాయేలు విడిపించడానికి దేవుడు దిగి వచ్చాడు. ఏ సమస్యల మధ్యలో నువ్వు చిక్కుకున్నా ఆ సమస్యలలో నుంచి నిన్ను దేవుడు విడిపిస్తాడు. ఒకవేళ నీకు ఆ సమస్య కష్టంగా కనిపించవచ్చు, బాధగా కనిపించవచ్చు, ఇట్లాంటి పరిస్థితి నాకు ఎందుకు ఎదురైంది అనుకోవచ్చు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నిశ్చయముగా నీకున్న ఆ బంధకములో నుంచి నేను విడిపిస్తాను. ఐగుప్తి అంటే సాతాను ఎన్నో విధాలుగా నిన్ను బంధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ ఆ ఐగుప్తు చేతుల నుండి దేవుడే దిగి వచ్చాడంటే విడిపించడానికి ప్రజలని. ఒకవేళ మనుషులు సహాయం చేయకపోయినా, మనుషులు నీకు మేలు చేయకపోయినా, మనుషులు నీ కోసం ఏది చేయకపోయినా దేవుడు దిగి వచ్చి నీకు సహాయం చేస్తాడని ఇక్కడ ఈ ఉదయకాలమున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అసలు ఆయన మనల్ని ఎలాంటి పరిస్థితుల నుంచి విడిపిస్తాడు, ఇక్కడ మనకు పాయింట్ అది కావాల్సింది. అప్పుడు మోషే తన పాదములకున్న చెప్పులను విడువము అని చెప్పింది. అంటే పాదములకు ఉన్న చెప్పులు విడువు. కొన్నిసార్లు నీలో కలుగుతున్న భయాన్ని విడిచిపెట్టాలి. కొన్నిసార్లు నీకు కలుగుతున్న అపనిందలను బట్టి వాటిని విడిచిపెట్టాలి. నిన్ను ఏ బలహీనత అయితే పట్టుకుంటుందో ఆ బలహీనతల నుంచి విడుదల పొందుకోవాలి. అప్పుడు దేవుడు నీకు ఆ భయంకరమైన సమస్యల నుంచి నిన్ను విడుదల చేస్తాడు. రోజున నీ ఆత్మీయ జీవితంలో ఇంకా నా వాళ్ళు, నా మనుషులు, లేకపోతే నాది అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీకు అనేది వాళ్ళు ఏది మిగిలించకపోయినప్పుడు వాటిని విడిపించుకోవాలి. దేవుడు ఖచ్చితంగా నీ యొక్క బానిసత్వపు కట్ల నుంచి నిన్ను విడిపిస్తాడు. చిన్నప్పటి నుంచి చాకిరి చేస్తూనే అదొక బానిసత్వం. అప్పులు కట్టుకుంటా ఉండటమే అదొక బానిసత్వం. అనారోగ్యంతో ఉండటమే అదొక బానిసత్వం. అవమానాల మధ్యలో ఉండటమే ఒక బానిసత్వం. ఈ ఉదయకాలమున నీకు ఫుల్ స్టాప్ ప్రభు పెట్టాలని చూస్తున్నాడు. కానీ అది చాలా ఇంపార్టెంట్ అయినా సరే నువ్వు విడిచిపెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను విడిపిస్తాడని వాక్యం రాయబడింది. ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మోషే మిద్యానీయుని యాజకుడైన యిత్రో అను తన మామను మందరు మేపుచు అరణ్యమునకు తోడుపడెను. ఇక్కడ మోషేనంట దేవుని యొక్క పర్వతమును ఎక్కాడంట. దేవుడు నివసించే స్థలానికి ఎక్కాడంట. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళగలిగితే, దేవుని స్వరాన్ని నువ్వు వినగలిగితే, పొద్దున్నేస్తే మనకి ఎవరో ఒకరు ఏదో చెప్తా ఉంటారు, వాళ్ళ అవన్నీ మనం నమ్ముతూ ఉంటాం. చెప్పేవాళ్ళ మాటలన్నీ నమ్మకూడదు. చెప్పే మాటలన్నిటినీ మనము దాని ప్రకారం చేయకూడదు. గుడ్డివాడికి త్రావుతూ చూపించలేడు కదా. నువ్వు వినగలిగితే నీ కుటుంబస్తుల మాట విను, వినగలిగితే దైవజనుడి మాట విను, వినగలిగితే దేవుడి మాట వినంతే. మనకు అనేకమైన చెప్పిన ప్రతి మాటను మనం కనుక నమ్మితే మనమే నష్టపోతాం. అయితే ఇక్కడ దేవుడు పర్వతం మీదకి ఎక్కాడు మోషే. అక్కడ దేవుని స్వరాన్ని విన్నాడు. తన జీవితంలో ఒక మార్పును చూశాడు. ఎవరు బంధించారో, ఎవరు హింసించారో, ఎవరు ఇబ్బందులు పాలు పెట్టారో ఆ ఐగుప్తు చేతుల నుండి విడిపించాడు. ఇటు మోషే కూడా విడుదల పొందుకున్నాడు. నువ్వు విడిపించబడతావు, నీ కుటుంబం విడిపించబడింది. అది ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి ప్రాబ్లం అయినా
కొన్ని లాయర్లకి తెలియదు, కొన్ని జడ్జిలకు తెలియదు, కొన్ని అధికారులకు తెలియదు. దేవుడికి సమస్తము తెలుసు. మనిషి పైరూపాన్ని చూస్తాడు కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ఇందులో నుంచి నేను విడుదల పొందుకోలేను అనుకుంటున్నావేమో, ఈ ఉదయ కాలంలో విడిపించు.